తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మనం ప్రీవియస్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత సెక్టోరియల్ ఫండ్స్, ఇలా డిఫరెంట్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈరోజు మొమెంటమ్ ఫండ్స్ అంటే ఏంటి, వీటిలో పర్ఫార్మెన్స్ బాగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో అంటున్నారు చాలామంది ఇన్వెస్టర్లు. అయితే ఈ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే ఉమెన్ ఎంటర్ప్రినర్ అయిన వీణా పుప్పాల గారి మాటల్లో లెట్స్ గో. హాయ్ మ్యామ్. హాయ్ అండి. అసలు ఈ మొమెంటమ్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ ఇన్వెస్ట్ చేసే పద్ధతి అంతా రెగ్యులర్ గానే ఉంటుందా, కాస్త దీని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మెయిన్లీ మనకి మొమెంటమ్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ అండి. ఈక్విటీ ఫండ్స్లో ఈ మొమెంటమ్ అనే నేమ్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే, ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే 6 months నుంచి 12 months మొమెంటమ్ ఏ స్టాక్స్ మీద ఉన్నాయనేవి యాక్టివ్గా వాచ్ చేస్తూ ఫండ్ని షఫిల్ చేస్తారనమాట. సో మనం ఈ ఫండ్ షఫలింగ్ వల్ల ఏంటంటే ఇది వెరీ అగ్రెసివ్ జోన్లోకి వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్ట్ చేస్తారు, ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ పర్టికులర్ స్టాక్ అని చెప్పి ఫండ్ మేనేజరు పాస్ట్ పర్ఫార్మెన్స్ని ఎనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ పర్టికులర్ స్టాక్స్ సరిగా పర్ఫామ్ చేయకపోతే యావరేజింగ్ ఆఫ్ ద ఎన్ఏవి అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇందులో ఎవరు మెయిన్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ పీపుల్ రియలీ లైక్ సమ్ థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్, స్టాక్ మార్కెట్ థ్రిల్ ఎగ్జైట్మెంట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు డైరెక్ట్ స్టాక్స్లో కాకుండా ఈ మొమెంటమ్ ఫండ్స్ని కన్సిడర్ చేస్తే, సో రెగ్యులర్ చేంజెస్ 6 months నుంచి 12 months దాకా ఏదైతే మనకి రొటేషన్ జరుగుతూ ఉంటుందో, సో బేసికల్గా ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి ఇందులో అంటే, స్టాక్స్ ఏవైతే బాగున్నాయి పర్టికులర్ సెక్టార్ బాగా పర్ఫామ్ చేస్తుందంటే అందులోకి ఫండ్ని షఫిల్ చేస్తారు ఫండ్ మేనేజర్. లేదు సపరేట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఫండ్స్ లైక్ బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేస్తుందంటే అందులో స్టాక్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, ఇలా షఫలింగ్ అనేది వెరీ అగ్రెసివ్గా ఉంటుంది ఫండ్ మేనేజర్ రోల్. అండ్ ఫండ్ మేనేజర్ కూడా చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తారు ఈ మొమెంటమ్ ఫండ్స్లో. సో ఇవి ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే, బిగినర్స్కి అయితే నేను అసలు రికమెండ్ చేయనండి మొమెంటమ్ ఫండ్స్. సో మీరు ఆల్రెడీ మార్కెట్లో ఒక 2 to 3 years హోల్డ్ అయ్యి ఉండి మీకు కొంచెం బేసిక్ ఐడియా ఉంది మ్యూచువల్ ఫండ్స్ మీద అనుకుంటే వాళ్ళకి మాత్రమే నేను రికమెండ్ చేస్తాను. సో రికమెండేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టార్టర్ అయితే ఒక 1000-2000 రూపీస్ ఎస్ఐపితో స్టార్ట్ చేయమని చెప్తాను మొమెంటమ్ ఫండ్స్ మీద. అండ్ దీంట్లో ఎస్ఐపి ఉంది, లంసమ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంది అంటే అది చూస్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ టు గో విత్ ఎస్ఐపి. సో మీరు ఈక్విటీ ఫండ్స్లో దట్టు వెరీ అగ్రెసివ్, వెరీ హై రిస్క్ ఫండ్స్ ఇవి. సో అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ఎస్ఐపి. అండ్ నేనైతే బిగినర్స్కి 2 to 3 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు స్టార్టర్ అయితే డెఫినెట్గా బిగ్ నో టు మొమెంటమ్ ఫండ్స్. అండ్ ఈ మొమెంటమ్ ఫండ్స్ లో రిస్క్ అనేది చాలా హెవీగా ఉంటుందా, ముఖ్యంగా ఇప్పుడు ఆన్ గోయింగ్ వార్ ఇష్యూ ఇంకా నడుస్తూ ఉంది. గ్లోబల్ గా ఏది మనకి సపోర్ట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ పరంగా అంటే అర్థం కాని సిచ్యువేషన్ లో ఒకటి ఉన్నాము. మళ్ళీ ఎఫ్ఐఎస్ ఎప్పుడు వస్తారని కనుక చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్సెప్ట్ గోల్డ్, మిగిలిన వాటిలో పర్ఫార్మెన్స్ చాలా అటు ఇటుగా ఉంది. మరి ఈ టైంలో మొమెంటమ్ ఫండ్స్ లో ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు ఈవెన్ ఫండ్ మేనేజర్స్, రీసెర్చ్ అనలిస్ట్ కూడా ఏంటంటే, బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ట్రంప్. సో ఈరోజు ఏంటి టారిఫ్స్ ఉన్నాయంటారు, నెక్స్ట్ డే లేదంటారు. సో రీసెంట్గా చూసినట్టయితే మనం ఫార్మా సెక్టార్లో డాక్టర్ రెడ్డీస్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంటి, సో అక్కడ మనకి బేస్ మార్కెట్ 31% అలా ఉంది డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ టారిఫ్స్ వేయడం వల్ల ఏమైపోయిందంటే పర్ఫార్మెన్స్ అనేవి తగ్గిపోయింది, కంపెనీ అండర్ పర్ఫార్మెన్స్లోకి వస్తుంది. సో మార్కెట్ని మనం కన్సిడర్ చేసినట్టయితే మెయిన్లీ ఏంటి, సో అన్నీ స్టేబుల్గా వెళ్తున్నాయి అంటే మీరు మొమెంటమ్ ఫండ్స్ కానీ డైరెక్ట్ స్టాక్స్ కానీ కన్సిడర్ చేయొచ్చు. సో మనకి ఇన్స్టేబుల్ మార్కెట్ ఉంది, మెయిన్లీ జియో పొలిటికల్ ఇష్యూస్ మనకి ఏం జరుగుతున్నాయో తెలియట్లేదు. అండ్ ఆల్ ఆఫ్ సడన్ వన్ డే ఏమో మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అంటారు, లేదు స్టేబుల్ అయింది అంటారు, లేదు వార్ ఇంకా ఉందంటారు, సీజ్ ఫైర్ అంటారు, ఓపెన్ అంటారు. సో వెరీ ఇన్స్టేబుల్ మార్కెట్ ఉంది ఇప్పుడు. ఇలాంటి టైంలో మొమెంటమ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు 5 years నుంచి 10 years హోల్డ్ చేయాలనుకుంటున్నారు ఆ ఫండ్లో అంటే గో విత్ ఇట్. లేదు మీరు 3 years 2 years జస్ట్ ఈ సైకిల్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదండి, కొన్ని రోజులు పెడతారు కొన్ని రోజులు తీస్తారు, అలాంటి వాళ్ళకైతే స్ట్రిక్ట్ నో అండి. అండ్ మెయిన్లీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసి అవుట్ ఆఫ్ నోవేర్ అయితే ఏది ఇన్వెస్ట్ చేయొద్దనే చెప్తాను నేను. సో విన్నారు కదండి, ఇక్కడ మ్యామ్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది మీకు కూడా. వీడియోస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అవేర్నెస్ కోసం. అయితే అవేర్నెస్ తీసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరన్నా నేర్చుకుని ఆర్ ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ అయ్యి
వాళ్ళ ఇచ్చిన సజెషన్ కూడా మీరు అవసరమైతే దాన్ని కూడా మళ్ళీ రీచెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ మేజర్గా మేము మీకు చెప్పాలనుకుంటున్న విషయం అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ ఈ మొమెంటం ఫండ్స్ గురించి మీకు ఏం అర్థమైందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.